చంద్రబాబు వెన్నుపోటును నిలదీస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. ప్రజలతో కలిసి క్షేత్రస్థాయిలో ఉద్యమాల పరంపరను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జూన్ 4 నుండి 12 వరకు వివిధ రూపాల్లో ప్రజా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పాలన వచ్చి 2 ఏళ్లవుతోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. పైగా అన్నీ ఇచ్చేసినట్లు కళ్లు ఆర్పకుండా పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం అనేవి మచ్చుకైనా కనపడటం లేదు. అన్నదాతల నుంచి మహిళలు, విద్యార్థులు, చివరికి వృద్ధులను సైతం వదలకుండా అన్ని వర్గాల వారిని నిలువున వెన్నుపోటు పొడిచారు. కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరిచారు. చివరికి ఉద్యోగులను కూడా ఒడ్డున పడేశారు. రాష్ట్రంలో జరుగుతున్నది కేవలం అవినీతి, అరాచకం మాత్రమే అని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజలను మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. దుబారా ఖర్చులతో ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు దిగింది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 4 నుంచి 12 వరకు అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టబోతోంది. అనేక హామీలను గుప్పించడం ద్వారా చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువయ్యింది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా ఒకటి. ఒక ముసలి పులి, బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అంటే ఇదే అని చెప్పి. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఆ రోజుల్లో ఏమో చంద్రబాబు నాయుడు ఆ నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తా ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తా ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో తయారైన బుక్లెట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎవరికి ఎలా మోసం చేసింది క్లియర్ గా వివరించారని, ఈ పుస్తకాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ చదవాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని నేతలను కోరారు వైఎస్ జగన్. ఇప్పటికే అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి మరింత ఉధృతంగా ఉద్యమ బాట పట్టబోతోందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జూన్ 4 నుంచి 12 వరకు ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు.